హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకుందామండి. ఆయుష్ అంతలో టాక్సిక్ క్లీన్. ఫ్రెండ్స్, ఇది ఒక చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయవలసిన అద్భుతమైన ప్రొడక్ట్. ఎందుకంటారా ఫ్రెండ్స్, ఒకటే గమనించండి. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఒక 1 వీక్ ఉన్నారనుకోండి, ఒక 5 మెంబర్స్ వచ్చారు. మరి 1 వీక్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లుని క్లీన్ చేసుకుంటాం, అంటే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. ఎందుకు అంటే కంప్లీట్గా క్లీన్ చేసుకుంటేనే మనం ఆ ఇంట్లో ఉండగలం. టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది, మురికి ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే మన బాడీలో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఫుడ్ అనేది తింటామండి. ఈవెన్ బయట ఫుడ్ తింటాం, ప్రతిదీ తింటాం. మరి మన బాడీలో ఇన్ని టాక్సిన్స్ పేరుకునేటప్పుడు మరి ఆ టాక్సిన్స్ని మనం ఎలా రిమూవ్ చేసుకుంటాం? మరి అలాంటి టాక్సిన్స్ని రిమూవ్ చేసుకునే అద్భుతమైన ప్రాసెస్ అండి మన ఆయుష్ అంతల టాక్సిక్ క్లీన్. ఓకేనా అండి? ముందుగా డిటాక్సిఫికేషన్ కోసం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించిన ప్రాసెస్ డిటాక్సిఫికేషన్ అంటారు. మన బాడీలో సరిగ్గా డైజెషన్ జరగకపోయినా, పెద్ద ప్రేగు పనితీరు కరెక్ట్గా లేకపోయినా, లివర్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతున్నా, బాడీలో టాక్సిన్స్ బయటికి పంపించిన ప్రాసెస్ అనేది తగ్గిపోతున్నా మనకి టాక్సిన్స్ అనేవి పేరుకుపోతూ ఉంటాయి. మరి మన బాడీ లివర్లో టాక్సిన్స్ని కిడ్నీ, స్కిన్, లంగ్స్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే లివర్ మీద ఓవర్ బర్డెన్ పడుతుందో అప్పుడు టాక్సిన్స్ బయటికి పోవకపోవడం వలన అవి ఫ్యాట్ టిష్యూస్గా స్టోర్ అయిపోయి బ్లడ్లో రీసర్క్యులేట్ అయ్యి రకరకాల డిసీజ్కి కారణం అనేది అవుతుంది. అసలు టాక్సిన్స్ ఇంతలా మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఎలా ఎంటర్ అవుతుందండి? బయట మనం ఆల్కహాల్ బాగా తీసుకోవడం వల్ల అండి జెంట్స్, అలాగే బాగా ఎక్కువగా వర్క్ లోడ్ మనకి ఉండడం వల్ల, స్ట్రెస్ వల్ల కూడా మనకి టాక్సిన్స్ అనేవి ఏర్పడతాయి. అలాగే స్మోకింగ్ వలన, ఎక్కువగా మెడిసిన్ యూజ్ చేయడం వలన, స్ట్రెస్ వలన, టీ కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో టాక్సిన్స్ అనేవి యాడ్ అవుతాయి. మరి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, అలాగే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, షుగర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేస్తే మన బాడీలో టాక్సిన్స్ అనేవి తగ్గించవచ్చు. మనకి టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉండదండి. లివర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పటికప్పుడు ఫ్యాటీ లివర్, ఇలాంటి లివర్ ప్రాబ్లం అనేది మనం క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, డిటాక్సిఫికేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. మనకి బాడీలోని లంగ్స్, స్కిన్ వలన టాక్సిన్స్ అనేవి ఎంట్రీ అవుతూ ఉంటాయి. అంటే మనం ఎయిర్ అండ్ ఫుడ్ తీసుకోవడం వలన కూడా టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్ దగ్గరికి వెళ్తాయి. లివర్, స్కిన్ అండ్ కిడ్నీ, పెద్ద ప్రేగు ద్వారా, లంగ్స్ ద్వారా టాక్సిన్స్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే టాక్సిన్స్ పెరిగిపోతాయో అవి సెట్ సెల్స్, బోన్ మెరో, లివర్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్, అలాగే బ్రెయిన్లో అంటే జాయింట్స్లో, బ్లడ్స్లో, టిష్యూస్లో, మజిల్స్లో టాక్సిన్స్ అనేవి స్టోరేజ్ అయిపోతూ ఉంటాయి. స్టోర్ అయిన టాక్సిన్స్ వలన మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాము అంటే, ఫస్ట్ మన స్కిన్ మీద యాంక్నీ వస్తుందండి. అంటే కంప్లీట్గా యాంక్నీ అనేది వస్తుంది, బ్లాక్నెస్ రావడం, అలాగే పింపుల్స్ అమితంగా రావడం, మరి మన స్కిన్ అంతా ఎలర్జీ రావడం. ఇప్పుడు అందరం కూడా తరచుగా చూస్తున్నాం కదండి, ఎలర్జీ అంటే స్కిన్ సోరియాసిస్ చాలా 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 మేజర్ ప్రాబ్లం అండి. అది ఒక్కసారి వస్తే మన బ్లడ్ని ప్యూరిఫై చేసుకోకపోతే ఒక్కసారి ఎంటర్ అయితే లైఫ్ టైం అంతా ఉంటూనే ఉంటుంది. అలాగే జాయింట్స్ పెయిన్ రావడం, ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి ఎక్కువగా రోగాల బారిన పడడం, కార్డియో హస్కులర్ డిసీజ్ రావడం, డయాబెటీస్ రావడం, డయేరియా రావడం, డైజెషన్ ప్రాబ్లం రావడం, అలాగే హెడేక్ అంటే మైగ్రేన్ తరచుగా రావడం, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అండి. ప్రతి ఒక్కరికి 2 హార్మోన్స్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. ఈ 2 హార్మోన్స్ బ్యాలెన్సింగ్గా ఉంటేనే లేడీస్ హెల్త్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడం, అలాగే స్కిన్ ప్రాబ్లం రావడం, సోరియాసిస్ అండ్ పిగ్మెంటేషన్. చాలా మందికి స్కిన్ మీద పిగ్మెంటేషన్ ప్రాబ్లం వస్తుంది. అది కూడా మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవ్వకపోవడం వల్ల మాత్రమే పిగ్మెంటేషన్ అనేది వస్తుందండి. ఇలాంటి ప్రాబ్లం అన్నీ కూడా టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల మాత్రమే వస్తుంది. మరి ఇలాంటి ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఉంది అంటే ఎస్ అండి, దీనికి సొల్యూషన్ మన ఆయుష్ అంతలో నేచురల్గా మన బాడీలో టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, బయటికి పంపించడం కోసం ఒక మంచి న్యాచురల్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఉన్న త్రిఫుల డైజెషన్ ప్రాబ్లం నుంచి కాపాడుతుందండి, టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, పెద్ద ప్రేగును క్లీన్ చేస్తుంది త్రిఫుల. అలాగే నీమ్, వేపాకు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా మెరుగుపరుస్తుంది, బాడీ పెయిన్స్ అలాగే స్కిన్ ప్రాబ్లం అనేది రెడ్యూస్ చేస్తుంది, స్కిన్లో ఉన్న టాక్సిన్స్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది, బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుందండి నీమ్. అలాగే పసుపు
ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది, లివర్ ఫంక్షనింగ్ అనేది మెరుగుపరుస్తుంది, లివర్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది. అలాగే చిరట్ట, ఇది కాన్స్టిపేషన్, స్టమక్ అప్సెట్, ఉబ్బరం, సరిగ్గా ఆకలి వేయకపోవడం, నులిపురుగులు, అలాగే స్కిన్ డిసీజ్తో బాధపడే వాళ్ళకి అద్భుతంగా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుందండి. మన లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా మెరుగయ్యేలా చేస్తుంది. మెయిన్ లివర్కి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ ప్రాసెస్కి బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వన్ స్వర్ణపత్రి, మూత్ర విసర్జన అనేది ప్రాపర్గా న్యాచురల్గా జరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బాడీ మెటబాలిజం ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ చేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ బాగా మెరుగుపరుస్తుంది. మరి నెక్స్ట్ వన్ అండి మరీచా, ఇది డైజెషన్ ప్రాసెస్, టిష్యూస్ ఇలా చూసుకుంటే డిటాక్సిఫికేషన్ బాగా డీప్గా చేసి ప్రాసెస్ మంచిగా హెల్తీగా ఉండేలా చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా క్లియర్ చేస్తుందండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏమి తిన్నా కూడా మన సిస్టమ్ అనేది క్లియర్గా డైజెషన్ అయ్యేలా ప్రాసెస్ చేస్తుంది. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతుంది, అలాగే పోరాడుతుంది. ఫ్రెండ్స్, టాక్సిక్లిన్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ప్రతి ఒక్కరూ వాడాలి. మరి ఎప్పుడు వాడాలి అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదండి, ఇయర్లీ ట్వైస్. ఎవరైనా సరే, ఈవెన్ 10 years పిల్లల నుంచి ఎవరైనా వాడచ్చండి. డైలీ 2 capsules, ఇయర్లీ 2 tins వాడండి. మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోద్ది. నైట్ పడుకునేటప్పుడు మీరు ఎలాంటి బయట బిర్యానీ ఏమి తిన్నా కూడా, ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక క్యాప్సూల్ గోరువెచ్చని వాటర్తో వేసుకోండి. పెద్ద ప్రేగు నుంచి కూడా క్లీన్ అయిపోతుందండి. ఈవెన్ సోరియాసిస్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. స్కిన్ మీద ఇన్ఫెక్షన్, దురదలు, మచ్చలు అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. ఎక్సలెంట్ రిజల్ట్. అలాగే మార్నింగ్ అండ్ నైట్ కూడా చక్కగా మీరు 2 months వేసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. 1.5 months వస్తుంది ఒక టిన్ను. ఇయర్లీ 2 tins వేసుకోండి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా క్లియర్ అవుతుందండి. అసలు మీరు ఏదైనా ఎవరికైనా ప్రాపర్గా న్యూట్రిషన్ ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాసెస్లో మన టాక్సిక్లిన్ ఇచ్చినట్టయితే అంతవరకు వాళ్ళు మెడిసిన్ వాడి చాలా రకాల ఫుడ్ తిని బాడీ అంతా టాక్సిన్స్తో పేరుకుపోయి ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది రాదండి. మీరు ఫస్ట్ టాక్సిక్లిన్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ 1.5 months మీరు టాక్సిక్లిన్ యూజ్ చేసినట్టయితే మ్యాక్సిమం చాలా రకాల ప్రాబ్లమ్లు టాక్సిక్లిన్ ద్వారా క్లియర్ అయిపోతాయండి. బాడీ క్లీన్ అవుతుంది, స్కిన్ టోన్ బాగుంటుంది. సో అలాగే 7 తర్వాత ప్రతి ఒక్కరు ఫుడ్ తినడం తగ్గించండి. మినిమం 12 hours అయినా సరే మన బాడీ డైజెషన్ సిస్టమ్ ఫ్రీగా ఉంటే మన బాడీ మెటబాలిజం ప్రకారం ట్రీట్మెంట్ అనేది బాడీయే చేసుకుంటుంది. అలాగే డైలీ 4 liters వాటర్ కూడా తీసుకోండి. అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. మరి టాక్సిక్లిన్ ఎవరికి సజెస్ట్ చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళకి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. టాక్సిక్లిన్ ఖచ్చితంగా యూజ్ చేయించండి. అద్భుతమైన రిజల్ట్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పివి లక్ష్మి.